ఇందుగలడందు లేడని సందేహం వలదన్నట్టు బడ్జెట్లో ఈ వర్గాన్ని మిస్ చేశారు అనడానికి లేకుండా కీలకమైనటువంటి అడుగులు వేశారు. గిగ్ వర్కర్స్ ఈ పదం ఈ మధ్యన వింటున్నాం. అసలు ఏంటి అంటే మనందరికీ అలవాటైపోయింది. అమెజానా లేకపోతే స్విగ్గీనా జొమాటోనా ఇట్లాంటి వాటిట్లో మన ఇంటికి సరుకులు తెచ్చి అంటే వ్యాపార సంస్థకి మనకి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారన్నమాట. వాళ్ళు పెట్టుబడి ఏంటయ్యా అంటే వాళ్ళ చేతిలో ఒక బండి, అదే సమయంలో యాప్లో రిజిస్ట్రేషన్, ఏ హోటల్లో మనం బుక్ చేస్తామో ఆ హోటల్ వాడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన డీటెయిల్స్ సదరు సంస్థ ఇస్తే అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చి మనకిస్తారు. అట్లాగే సరుకులు అయితే ఏ షాప్లోదైతే అది తెచ్చి మనకిస్తుంటారు. అమెజాన్లో ఇట్లాంటి అయినా సరుకులు తెచ్చిస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళని గిగ్ వర్కర్లు అంటారు. వాళ్ళకి ఏ పార్సిల్కి ఆ పార్సిల్కి ఇంతనే వస్తూ ఉంటుంది. వీళ్ళ సంఖ్య ఇప్పుడు కోట్లకి చేరిపోయింది. బట్ వాళ్ళకి అసంఘటిత రంగం కాబట్టి వాళ్ళకి భద్రత లేదు. ఇప్పుడు వాళ్ళకి భద్రత కల్పించేటటువంటి అతిపెద్దదైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చారు. గిగ్ వర్కర్లకి గుర్తింపు కార్డులు ఇవ్వబోతున్నారు. వాళ్ళందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయబోతున్నారు. అట్లాగే PM జన్ ఆరోగ్య యోజన కింద వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించబోతున్నారు. టోటల్గా 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది మోడీ సర్కార్.